వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. రాజధాని రైతులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లు సమావేశమయ్యారు. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూములపై వారు రైతులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. గుంటూరు కలెక్టరేట్లో రాజధాని రైతులతో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి CRDA అదనపు కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తిక్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, రాజధాని ప్రాంత రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూములపై వారు రైతులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మేతడక, కంతేరు, తాడికొండలో రైల్వే లైన్కు అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని రైతులు మంత్రి నారాయణను కోరారు. అలాగే రైల్వే లైన్కు రెండు వైపులా బఫర్ జోన్కు ఎంత మేర భూమిని ఎలా సేకరించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై కీలక సమావేశం జరిగిందన్నారు. భూసేకరణ వల్ల తమకు నష్టమని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారన్నారు. సీఎం సూచన మేరకు రైతుల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. గ్రామసభలో మిగిలిన సందేహాలను నివృత్తి చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నారాయణ హామీ ఇచ్చారు. రైతుల అంగీకారంతోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. యాక్చువల్గా రైల్వే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముందుకు వచ్చేశారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు, గ్రిడ్ రోడ్స్, రైల్వే ల్యాక్ ఇదంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున భూములు రైతులు కోల్పోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మంత్రివర్యుల ద్వారా, నారాయణ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ల్యాండ్ పూలింగ్ అయితే వాళ్ళని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారితో కూడా సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ భూములు, ఏ సర్వే నెంబర్లో ఏ రైతులు పోతున్నాయి, దానికి ఆల్టర్నేటివ్గా ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ఏదైతే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రెండు ప్లాన్ చేసాం. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంట్లో ముందుగా అయితే రైల్వే వాళ్ళు అయితే ల్యాండ్ అక్విజిషన్కి యాక్చువల్గా డిసైడ్ చేసి దాన్ని లాక్ చేయడం జరిగింది. అయితే శాసనసభ్యులు శ్రావణ్ గారు వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం, ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్, రైతు సోదరులు అందరితో డిస్కస్ చేసాం. వారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ అడగటం జరిగింది. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో చల్లటి గాలులు, వర్షపు జల్లులు కురిశాయి. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ చల్లని కబురు కాస్త ఊరటనిచ్చింది. గత కొద్ది రోజులుగా బానుడి బగబగలతో అల్లాడిపోతున్న ప్రజలకి చిరుజల్లులు కాస్త ఊరటనిచ్చాయి. నెల్లూరు నగరంలో రాత్రి 9 గంటల సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లని గాలులతో ఓ మోస్తరు వాన కురిసింది. దీంతో ప్రజలు, చిరు వ్యాపారులు కాస్త ఇబ్బందులు పడ్డారు. చాలా రోజుల తర్వాత వానదేవుడు కరుణించడంతో అమ్మయ్య అంటూ నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చే వినతులకు త్వరగా పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులు ఆదేశించారు. వివిపాలెంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి వినతులు సేకరించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ వెంకటరమణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 4 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ
రోజు మొత్తం 340 అర్జీలు వస్తే అందులో 70% రెవెన్యూ సమస్యల గురించే ఉన్నాయన్నారు. అదేవిధంగా వల్లేటివారిపాలెం మండలంలో 15 సచివాలయాలు, 21 పంచాయతీలకు గాను 5 మంది మాత్రమే రెగ్యులర్ వీఆర్ఓలు ఉన్నారని, అలాంటప్పుడు సమస్యలు పేరుకుపోవడం సహజమన్నారు. వెంటనే తగినంత మంది సిబ్బందిని నియమించాలని కలెక్టర్ రాజాబాబుకి ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం ఆ నియోజకవర్గంలోనే చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం ఎంటైర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్జీలను స్వీకరించి వాటికి 6 నెలల్లోనే మనం పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు మనం జరిపిన దాంట్లో సుమారు 339 అర్జీలు మనకు వచ్చినాయి. సో వీటన్నిటిని కూడా ఇమీడియట్గా కన్సర్న్ తహసీల్దార్స్కి, తర్వాత ఎండిఓస్కి, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం కల్లా పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు రేపు ఈ అప్లికేషన్స్ ఎవరైతే మనకి సమర్పించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకి సంబంధించినటువంటి అర్జీ వచ్చింది, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పేసి ఆఫీసర్ ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ గ్రీవెన్స్ కూడా గత ప్రభుత్వంలో ఈ రీసర్వే పెట్టి ఇష్టం లేని ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లో, ఎండోమెంట్ ల్యాండ్లో, లేకపోతే వాగుపోవడం రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి పడేశారు. అట్లాగే ఎక్స్టెంట్ వేరియేషన్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన వీఆర్ఓలు అందరూ కూడా సిబ్బంది అంతా, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ రైతుల్ని కొంచెం మీరు కూడా మంచి మనసుతో వాళ్ళని కూడా వాళ్ళ కార్యక్రమాలు తొందరగా చేసి పెడతారని చెప్పి, అలాగే గ్రామాల్లో కూడా ఇప్పుడు దాకా మ్యాక్సిమం 15th ఫైనాన్స్ ఈ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం పంచాయతీలో ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా కూడా పొలాలకు పోయే రోడ్లు ఇబ్బంది ఉందని చెప్పి కూడా గ్రీవెన్స్ అన్ని గ్రామాల నుంచి వస్తా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిలో ఏవైతే ఇప్పుడు ఈ గ్రీవెన్స్ ఎన్ఆర్జీఎస్ లో ఉన్నాయో వాటిలో మళ్ళా మెట్రో పొలాలకు పోయే రోడ్లు కూడా అవకాశం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాబట్టి అలాగే మన నియోజకవర్గం కూడా ఏదైతే హార్టికల్చర్ లో మన నియోజకవర్గం కూడా తప్పనిసరిగా గ్రామాల్లో ఏవైతే విలేజ్ రోడ్లన్నీ కూడా బాగుపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. కావలి కాలువలో నీటి సరఫరా నియంత్రణ లోపించడంతో సుమారు 200 ఎకరాల పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన బాధ్యులపై ఉన్నతాధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత రైతులు. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువలో నీటి సరఫరా నియంత్రణ లోపించడంతో సుమారు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. పంటలు నీట మునిగిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు సమస్యను విన్నవించుకునేందుకు కారులో వెళ్తున్న సుబ్రహ్మణ్యేశ్వరరావును అడ్డుకున్నారు. అయితే రైతుల కథనం ప్రకారం ఆయన కారు దిగకుండా అక్కడి నుంచే మాట్లాడినట్లు తెలిపారు. కాపు జాతిని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ కుటుంబం వినియోగించుకుంటుందని జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాపు జాతిని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వినియోగించుకున్నారని జనసేన సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆరోపించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు ఉద్యమాన్ని, కాపు నాయకులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు జాతికి జరిగిన నష్టం రాష్ట్ర చరిత్రలో మరెప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. అయితే అలాంటి నిర్ణయాన్ని కూడా వైసీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. కాపు జాతి గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని నలిశెట్టి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిర్లంపూడిలో జరిగిన ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ఆయన కుమార్తె క్రాంతి గారు పుట్టెడు శోకంతో తన తండ్రి భౌతిక కాయం చూసేందుకు అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ వైసీపీ మూకలు ఆమె పైన చేసిన జుగుప్సాకరమైన రాక్షస వికృత రాజకీయ క్రీడను చూసి యావత్తు తెలుగు జాతి వీళ్ళ మీద థూ అని గాండ్రించి ఉమ్మేసే పరిస్థితి ఉంది.
ఏమయ్యా తండ్రి భౌతిక కాయం చూసే అర్హత కుమార్తెకు లేదా? ఆమె జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన, జనసేన పార్టీలు చేరినంత మాత్రాన తండ్రి భౌతిక కాయాన్ని చూసేదానికి అర్హత లేదని చెప్పి నానా యాగి చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సరే, అది ఒకటి. ఇక రెండోది, పోనీ ముద్రగడ పద్మనాభం గారైనా తను చనిపోయేదాకా వైసీపీలో ఉన్నారు కదా, మీ తండ్రి కొడుకు కోసం అహర్నిశలు కాపు జాతిని మీ వెనకాల నిలబెట్టారు కదా, పోనీ ఆయనకైనా మీరేమైనా మంచి చేశారా? అది లేదు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వికృతి చేష్టలు ఇక్కడే మనం గమనించవచ్చు. ఆ అధికార లాంఛనాలు జరగకుండా ఆయన తాబేదారులైన ఈ సోకాల్డ్ వైసీపీలోని కాపు పెద్దలు అడ్డుకున్నారంటే ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా? ఇంతకన్నా ద్రోహం ఇంకేమైనా ఉందా? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉదయగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో బీసీ కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీలో సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక ట్రావెల్ బస్సు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ తాగి వాహనాలు నడపవద్దని, అలాగే మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి, సీతారామపురం, దొత్తలూరు, వరికుంటపాడు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బయట రోడ్డు మీదకి వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. బండి కాగితాలు పెట్టుకోండి, దగ్గర హెల్మెట్ పెట్టుకోండి, బండికి ఉండే ఫిట్నెస్ ఏదైనా ఉంటే ఆ నంబర్ ప్లేట్ పెట్టుకొని తిరగండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని గుర్తొస్తే ఎట్లా? కోళ్ళు చచ్చిపోతాయి, లేకుంటే తొందరగా పని మనుషులు వదిలిపెట్టాలి, లేకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు వెళ్ళాలంటే ముందు రోడ్డు మీద సరిగా వెళ్ళాలి కదా, మీ కాగితాలు ఉండాలి కదా సక్రమంగా. ప్రతిరోజు చెప్తానే ఉన్నాం, రోడ్డు దిగండి, రోడ్డు మీద ఉండబాకండి. ప్రతిరోజు ప్రతి చోట ఆపి చెప్తా ఉన్నాం, హెల్మెట్ పెట్టుకోండి, నిదానంగా వెళ్ళండి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, బండి కాగితాలు దగ్గర పెట్టుకోండి, యాక్సిడెంట్ జరగకుండా ఉండండి అని ప్రతిరోజు చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు, ఒక దగ్గర 10-15 బళ్ళకి అసలు నంబర్ ప్లేట్స్ లేవు. ఎన్ని రోజులు మీకు చెప్తా ఉంటారు ఇట్లా? ఇకనైనా మారండి. ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ, పిల్లలు, లేకుంటే మీతో పాటు పనిచేసే ఎంప్లాయీస్, లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం, మీకోసం ముందు ఆ బండి కాగితాలు, బండి ఫిట్నెస్ ఉండేటట్టు చూసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇంట్లో నుంచి బయలుదేరి ఒక 5-6 కిలోమీటర్లు వెళ్తారు, ఎమ్మటి వచ్చేయచ్చు అనుకుంటారు. ఈ లోపల రోడ్డు అనేది అది ప్రైవేట్ ప్లేస్ కాదు, అది పబ్లిక్ ప్లేస్. అది 100 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి ఇబ్బంది అవుతుంది? ముందు మీకు, మీ ఇంట్లో వాళ్ళకి. ఓ వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద చోటు చేసుకుంది. రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న రైల్వే మార్గంలో కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందగా, మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని, తెల్ల టీషర్టు, బ్లాక్ కలర్ ప్యాంటును ధరించి ఉన్నాడు. మనుబోలు ఎస్ఐ మొహమ్మద్ హనీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వాహనం టైర్ పేలిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన బి కొత్తపేటలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల వాహనం అకస్మాత్తుగా టైర్ పంచర్ అయింది. అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న విద్యార్థులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటన జరిగిన అనంతరం వాహనం పరిస్థితిని వీడియోలు, ఫోటోలు చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సమాచారం అందించే బాధ్యతలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. నీట్ జాతీయ స్థాయి ఫలితాల్లో విశ్వసాయి మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల చైర్మన్ సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ పర్సెంటేజ్తో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
నిన్న విడుదలైన జాతీయ స్థాయి రీనీట్ 2026 ఫలితాల్లో నెల్లూరులోని విశ్వసాయి మెడికల్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ అభినందించారు. తమ కళాశాలకి చెందిన 80 మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్తో పాటు అత్యధిక మార్కులు సాధించారని కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, కళాశాల డైరెక్టర్ శివసంకేత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకి స్వీట్ బాక్సులు, పూల బొకేలు అందజేసి అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి లేని శిక్షణతో పాటు విద్యార్థుల పట్టుదలే ఈ విజయాలకు కారణమని చెప్పారు. భవిష్యత్తులో నీటి పరీక్షల్లో జరగబోయే మార్పులకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, వాటి ద్వారా ఈ విజయ పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ రాసిన విద్యార్థుల్లో దాదాపు 50% మంది, అంటే 80 మంది కన్నా ఎక్కువ ఎంబీబీఎస్, బీడీఎస్కి అర్హత సాధించారు. మీకు అందరికీ తెలుసు, నీట్లో ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఆయుష్ కోర్సెస్, బీబీఎస్సీ కూడా యాడ్ చేశారు. అవన్నీ కలుపుకుంటే దాదాపు విశ్వసాయి విజయ పరంపర ఎలా ఉందో అలా దాదాపు 100 మంది ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. పిల్లల పట్టుదల, క్రమశిక్షణ, మా లెక్చర్స్ చెప్పే బోధనా విధానం, 5 స్టెప్స్ ప్రోగ్రాము, తల్లిదండ్రుల నమ్మకం, ఇవన్నీ కలిసి ఈ విజయాన్ని సాధించడానికి మేము సిద్ధమయ్యామని తెలుపుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా నీట్ ఆన్లైన్ కాబోతోంది. జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. వాటన్నిటికి అనుగుణంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులకి ఇంకోసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మా అధ్యాపకులకి, టీచర్స్కి, లెక్చర్స్కి అందరికీ కూడా విషెస్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. రీనీట్ 2026 ఫలితాల్లో విశ్వసాయి మెడికల్ అకాడమీ, విశ్వసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఎప్పట్లాగానే విజయ ప్రపంచం సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 80 మందికి పైగా విశ్వసాయి విద్యార్థులు మెడికల్ అండ్ బీడీఎస్ గ్రూప్స్లో ఈరోజు అర్హత పొందడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. 43 మంది పైగా పిల్లలు 400కు పైగా మార్కులు తీసుకురావడం, దాంట్లో డి ఉషా 510, గే గీతిక హాసిని 506, కే ప్రణతి 505 మార్కులు సాధించి 500కు పైగా తీసుకురావడం కూడా చాలా గర్వంగా ఉంది. ఓవరాల్గా 80 మందికి పైగా స్టూడెంట్స్ ఈరోజు బోత్ ఎంబీబీఎస్, బీడీఎస్ గ్రూప్లో అర్హత పొందడం మాకు ఇది ఒక మంచి రికార్డుగా. ఈ సంవత్సరం 2026లో అటు ఇంటర్మీడియట్లో బోత్ ఎంపీసీ అండ్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ మార్క్ తీసుకురావడం, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో 70 మందికి పైగా క్వాలిఫై అవ్వడం, ఈరోజు నీట్ ఫలితాల్లో కూడా 80 మందికి పైగా డాక్టర్ సీట్ అండ్ ఎంబీబీఎస్ సీట్స్ అండ్ బీడీఎస్ సీట్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రిజల్ట్ని తీసుకురావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి, పేరెంట్కి మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నీట్ 2026 ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తెలిపారు. కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. నిన్న విడుదలైన రీనీట్ 2026 జాతీయ స్థాయి పోటీ పరీక్షా ఫలితాల్లో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో విద్యార్థులు అసాధారణ పర్సంటైళ్లతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని కళాశాల వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు, సీఈఓ ప్రమీలతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. చైర్మన్ వేణు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో పాన్ ఇండియా స్థాయిలో లెక్చరర్లచే బోధన, ప్రణాళిక, విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ వారికి తగిన కౌన్సిలింగ్ ని అందిస్తున్నామని చెప్పారు. సరికొత్త విద్యా విధానాలతో తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగడమే ఇంతటి ఘన విజయానికి మూల కారణమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం మహదేవ, ఎగ్జిక్యూటివ్ డీన్ బాలు, ఏజీఎం టీం లీడర్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఇచ్చిన రిజల్ట్స్లో ఓవెల్ జూనియర్ కాలేజీ డైరెక్ట్ క్లాస్ రూమ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న అందరి పిల్లల్లోకి కూడా
ఒక 10 మంది డైరెక్ట్ మెడికల్ కాలేజెస్లో సీట్ తెచ్చేదానికి ఏ కేటగిరీస్లో, అందులో 8 గవర్నమెంట్ కాలేజీ సీట్స్, 2 ప్రైవేట్ కాలేజీ సీట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొక 10 మంది అలైడ్ మెడికల్ కోర్సెస్లో మనకి బిఎంఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, బీడిఎస్ కానీ, బీవీఎస్సీ కానీ ఆ రిలేటెడ్ కోర్సెస్లో, అలాగే బి కేటగిరీలో కూడా చాలామంది తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. మొత్తంగా క్వాలిఫైయింగ్ రేట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ నీట్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న 20 మంది కూడా క్వాలిఫై అవటం, అందులో 10 మంది ముఖ్యంగా మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్స్ ఏ కేటగిరీలో తెచ్చుకోవటం, మిగతా 10 మంది కూడా ఎలైడ్ కోర్సులో తెచ్చుకోవటం. దీన్ని కృషి చేసిన అందరు అధ్యాపకులకి, అంటే దీనికి ముఖ్యంగా మేము తీసుకున్న చర్యలు ఏంటంటే ఎన్సీఆర్టీ అనే ఒక ప్రోగ్రామ్ని ఓడ్ టు ఓడ్ పిల్లలకి క్లాస్ రూమ్లో అనలైజ్ చేయటం, అలాగే మినిమం 5 టైమ్స్ రివైజ్ చేయటం, ఒక 50 to 60 గ్రాండ్ టెస్టులు పెట్టడం, ప్రతి వారం పార్ట్ టెస్ట్ కానీ క్యుములేటివ్ టెస్ట్ కానీ దాని ద్వారా జరిగిన పరీక్షల్లో మళ్ళీ ఎర్రర్ అనాలిసిస్ ద్వారా కరెక్షన్స్, అలాగే పేపర్ మళ్ళీ వర్కౌట్ చేయించటం, ప్రతి పాఠాన్ని కూడా కనీసం ఒక 10 నుంచి 15 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లాగే వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ సెల్స్, మరి ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీస్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి న్యూమరికల్ అప్లికేషన్ కూడా కొన్ని వందల సార్లు లెక్చరర్స్ ఓపికగా చెప్పటం, అలాగే రీనీట్ ద్వారా వచ్చిన 50 రోజుల అంశాలను కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా అటెండ్ అయ్యి దానికి సహకరించిన తల్లిదండ్రుల ద్వారా, అలాగే మా అధ్యాపక బృందం ద్వారా ఈ ఫలితాలు రావడం అనేది మాకు సంతోషకరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.